10 రోజుల నుండి దాదాపు 10 రోజుల నుండి అంగన్వాడీ టీచర్స్ ఆయాసు ప్రతి ఒక్కరు ధర్నా చేస్తున్నారు స్టేట్ వైడ్గా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వీళ్ళకి ఇంత ధర్నా చేస్తున్నారు, వీళ్ళ మీద కనికరం చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ప్రతి విలేజ్లో ఈరోజు ఒక చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళందరికీ వాళ్ళ డేటా కార్డ్ నుండి వాళ్ళని పెంచి 5 సంవత్సరాల వరకు చూసుకునే బాధ్యత వీళ్ళ మీదనే ఉంది. ఒక తల్లికి సబ్స్టిట్యూట్గా వీళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు పొద్దున పనులకు పోయినా ఎక్కడికి పోయినా కూడా ఒక తల్లిలాగా వాళ్ళని చూసుకునే పరిస్థితిలో ఈరోజు వీళ్ళు ఉన్నారు. అలాంటిని ఈరోజు వాళ్ళకి జీతాలు పెంచుతానని చెప్పి అన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏం చేసినాడు? నామకీ వాసిగా ఒక 1000 రూపాయలు పెంచి ఈరోజు నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పుకుంటున్నాడు. ఈరోజు వీళ్ళకి లాస్ట్కి గవర్నమెంట్ నుండి వచ్చే బెనిఫిట్స్లో వీళ్ళకి అర్హత లేదంటున్నారు. అట్లనే కనీసం వీళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తిస్తున్నారా? ఎక్కడే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వీళ్ళని గుర్తించడం లేదు. ఈరోజు గవర్నమెంట్ నుండి వచ్చే ఒక స్కీమ్కు వీళ్ళు అర్హులు కాకుండా పోతున్నారు. వీళ్ళకి పెన్షన్స్ లేవు. రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్స్ వస్తాయంటే లేదు. రిటైర్మెంట్కి డబ్బులు పిఎఫ్లు ప్రావిడెంట్ ఫండ్స్ వస్తాయంటే అది లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఏది ఉన్నా వీళ్ళతోనే పని. ఈరోజు కరోనా టైంలో ఫ్రంట్ లైన్ హెల్పర్స్ కింద వీళ్ళు పనిచేస్తారు. ప్రతి ఇంటింటే తిరిగి న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేయడం కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు ఎంత పని చేసినారు. కరోనా టైంలో ఎవరు బయటికి రాకపోయినా వీళ్ళు ఆశా వర్కర్స్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎంప్లాయీస్ వీళ్ళు తప్ప ఎవరు పని చేస్తారు? వీళ్ళకి సరైన గుర్తింపు ఇచ్చి ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతుంది? ఈరోజు ఎంత దారుణంగా ఉంది. ఈరోజు అంగన్వాడీ స్కూల్స్ ఎవరు మెయింటైన్ చేయబోతున్నారు? వీళ్ళని పగలగొట్టి కీస్ పగలగొట్టి సచివాలయం వర్కర్స్ అంట. ఇంకొకటి నవ్వాలన్నా అర్థం కావట్లే. పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చడానికి పోలీసు వాళ్ళని చూసి పిల్లలు ఏడవకుండా ఉంటారా? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? రౌడీజం వీడకుండా నీ ప్రభుత్వాన్ని పోలీసు వాళ్ళని పెట్టి చిన్నపిల్లలు ఏడుపులు ఆపుదాం అనుకుంటున్నావా? కనీసం వీళ్ళ అవసరాలు ఏమున్నాయి? ముందరికి రావట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు? కనీసం వీళ్ళతో చర్చలు చేయడానికి ఎవరో ఒకరితో చర్చించమని చెప్పి వేరే వాళ్ళని పంపిస్తున్నావు కానీ నువ్వు బయటికి రావా? నీ ప్యాలెస్లో దాక్కొని నీ రూమ్లో కూర్చోవడం తప్ప కనీసం ఈ బుద్ధి లేని ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్సీ. కనీసం వచ్చి వీళ్ళతో కూర్చొని అసలు మీ డిమాండ్స్ ఏందమ్మా, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం అని అడగాల్సిన అవసరం లేదా? ఏమో ఎమ్మెల్యే ఏమన్నా అడిగాడా? వచ్చినాడా? ఏమన్నా ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే? ఆర్లగడ్డని నాశనం చేస్తున్నారు. ఈరోజు చూడుకోండి, ఫ్యామిలీస్ ఉన్న కాడ తీసుకుపోయి వైన్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి వాళ్ళని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు తప్ప ఏం చేస్తున్నాడు? ఆయన రివ్యూ ఏమైనా చేస్తానంటే బ్రాందీ షాప్లో ఏ బ్రాండ్ దొరుకుతుంది తప్ప ఇంకో రివ్యూ లేదండి. ఆర్లగడ్డలో ఇంతమంది ఆడవాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. ప్రతి మండలంలో ఏం చేస్తున్నారు? కనీసం కనుక్కోడా? నీ ముఖ్యమంత్రి దగ్గర పోయి చెప్పుకోవాలని నీకు అంత ఇది కూడా లేదా? నీకు ఓటేసింది వీళ్ళే కదా, ఎందుకు కనీసం అడగాలనే ఆలోచన కూడా నీకు ఎందుకు రావట్లే? ఏ దాని మీద నువ్వు రివ్యూ చేసుకుంటున్నావు? ఆర్లగడ్డలో ఏం జరుగుతున్నాయని కూడా నీకు తెలియట్లేదా? వెంటనే వచ్చి కనీసం వీళ్ళది కూర్చొని వీళ్ళది డిమాండ్స్ నీకు పైకి తీసుకెళ్లాలంటే నువ్వే కదా తీసుకెళ్లాల్సింది. ఆర్లగడ్డలో ఓటేసి ప్రజలు నిన్ను ఒక జీతగాడి కిందకే పెట్టుకుంది. నీ జీతమేమో 1,00,000 నుండి 1,75,000కి పెంచినాడు మీ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ జీతాలు పెంచడానికి ఏమి? వాళ్ళ జీతాలు అయితే పెంచుకున్నారే ఎమ్మెల్యేల జీతాలు, వీళ్ళ జీతాలు పెంచడానికి ఏమి? ఇంత కష్టపడుతున్నారే. ఈరోజు చూడు, టెక్నాలజీ పెరిగిందని నువ్వు 4-5 టెక్నాలజీగా పెంచుతున్నావు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్యను వీళ్ళని చెప్పమంటున్నావు, వీళ్ళకేమో జీతాలు పెంచు. వీళ్ళు కనీసం ట్రైన్ అన్నా చేస్తున్నావా? సరైన ట్రైనింగ్ ఇవ్వలేకపోతే ఊరికే ఇంగ్లీష్ మీడియం చెప్పమంటే ఎక్కడ నుంచి చెప్తారు? అంగన్వాడీ స్కూల్స్ అంటే వాళ్ళని చూసుకోవడానికి గతంలో పెట్టిందెందుకు? కేవలం పిల్లల బాధ్యతను చూసుకోవడానికి, పని మీద వెళ్ళే టైంలో ఆ టైంలో వీళ్ళ దగ్గర ఉండడానికి. ఈరోజు వీళ్ళని ఫుల్ టైం ఎంప్లాయీస్ లాగా తయారు చేశారు. మార్నింగ్ 9 నుండి 4 వరకు వర్క్ చేయాలి. అలాంటిది నువ్వు జీతం పెంచకపోతే ఎలా వర్క్ చేస్తారు వాళ్ళు? ఇంతకుముందేమో 9 to 12 ఉండేది. ఆ టైంకి ఇచ్చే జీతాలు ఈరోజు అదే జీతాలు అంటే ఎట్లా? ఒక పక్క నువ్వు ఇచ్చే ఫుడ్ చూస్తుంటే వరస్ట్ ఫుడ్ ఇస్తున్నావు. నీ సొంత నీ పార్టీ కార్యకర్తల ద్వారా వచ్చే గుడ్లు, కుళ్ళిపోయిన గుడ్లు, ఆ పాల ప్యాకెట్లు ఎప్పుడో అవుట్డేటెడ్ పాల ప్యాకెట్లు వచ్చేసి అన్నీ వేస్ట్ అవుతాయి. వాళ్ళనేమో టార్చర్ పెడుతున్నారు ఈరోజు ఎంప్లాయీస్. ఇమ్మీడియట్గా దీని మీద ఈ ఎమ్మెల్యేలు నిద్రపోతున్న ఎమ్మెల్యే నిద్రలేసి ఇప్పటికైనా వచ్చి ఒకసారి వాళ్ళతో కూర్చొని
నువ్వు ముఖ్యమంత్రితో వాళ్ళు కూర్చుంటారు, ముందు నువ్వు కూర్చో ఫస్ట్. ఇక్కడ నీకు తెలిస్తే నువ్వు పోయి మీ ముఖ్యమంత్రికి చెప్పు ఏం జరుగుతుంది పరిస్థితి అని. ప్రతి చోట ఇదే పరిస్థితి. ఇమ్మీడియట్గా దీని మీద స్పందించాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. రేపు నుండి మేము కూడా మా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద చర్యలు తీసుకునే విధంగా దీని ముందు తీసుకెళ్తాం.